పురావస్తు శాఖ వారి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో గల శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ పనులు ఈ నెల 24 నుండి జూన్ నెల 30వ తేదీ వరకు చేపట్టనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ అర్చకులు తెలిపారు. అమ్మవారి గర్భాలయం స్వామివారి మూలవిరాట్ మరమ్మతులు కెమికల్ ట్రీట్మెంట్ చేయ నిమిత్తం గర్భాలయం స్వాధీనపరుచుకున్నందున శృంగేరి పీఠాధిపతులు భారతీ తీర్థ మహాస్వాముల వారు అనుగ్రహించిన నర్మదా బాణలింగమునకు శ్రీచక్ర యంత్రమునకు ప్రతినిత్యం ఉదయం 6 గంటలకు ప్రథమాభిషేకములు కుంకుమార్చనలు, ఉదయం 10 గంటలకు అభిషేకం కుంకుమార్చనలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే వారి చేతులతో ప్రసాదించినటువంటి శ్రీచక్రానికి అమ్మవారి కుంకుమార్చనలు నిర్వహించేలాగా కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. స్వామివారికి జరిగేటటువంటి కైంకర్యాలు కానీ, ఆర్జిత సేవలు కానీ, త్రికాలార్చనలు కానీ, నివేదనలు కానీ ఏవి కూడా ఈ 3 నెలల వ్యవధిలో కూడా ఎక్కడ ఆపబడరు. అలాగే స్వామి భక్తులు బయట నుంచి వచ్చి చేసుకునేటటువంటి కార్యక్రమాలు అంటే జపాలు కానీ, శాంతులు కానీ, ప్రతిష్టలు కానీ ఏవైనా కూడా అన్నీ యథావిధిగా జరుపుకోవచ్చు. ఈ జరుపుకునేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవాలయం లోపల కాకుండా బయట అనుమతిస్తారు. లోపల వీళ్ళంతా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం వల్లని. కాబట్టి ఈ 2 పర్యాయాలు జరిగేటటువంటి అభిషేకాల్లో భాగంగా 2వ పర్యాయం ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా సేవ ఉంటుంది. అది ఈ అభిషేకాలు అనేవి పూర్తిగా కూడా దేవస్థానం వైదిక బృందం చేత, అర్చక స్వాముల చేత మాత్రమే జరపబడతాయి. ఏ విధంగానూ కూడా ఎక్కడా కూడా ఏ ఆర్జిత సేవలో కూడా నిలిపివేయబడవు. ఎప్పుడు దేవాలయానికి వారికి అప్పచెప్పాలి ఏంటనేది నిర్ణయించి వారికి తెలియజేశాం. ఆ ప్రకారంగా వారు కేంద్ర పురావస్తు శాఖ వారు ఈ నెల అంటే ఏప్రిల్ 24/4/2024 నుండి 30/6/2024 వరకు కూడా వారికి అమ్మవారి స్వామివారి గర్భాలయాన్ని వారు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మాకు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వుల్ని మా యొక్క ఉన్నతాధికారులు అమరావతి తెలియజేసి వారి అనుమతి తీసుకున్నాం. ఆ ప్రకారంగా దేవాలయాన్ని 24/4/2024 నుంచి 30/6/2024 వరకు కూడా వారికి అప్పగించడానికి మా యొక్క వైదిక కమిటీ అలాగే మా వంశపారంపర్య అర్చకులు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం. అయితే వారికి అప్పచెప్పిన తర్వాత మిగిలిన స్వామివారికి జరిగే కైంకర్యాలు, సేవలు, విధి విధానాలు అన్నీ కూడా మా వంశపారంపర్య అర్చకులు తెలియజేస్తారు.